పైపింగ్ నెక్ అదేవిధంగా ప్లాకెట్కి పైపింగ్ ఏ విధంగా వేయాలో ఈ యొక్క వీడియోలో చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మోడల్ ట్రెండింగ్లో కూడా ఉంది. దానికోసమే ముందుగా కుర్తీ ఏ విధంగా అయితే డ్రెస్ కట్ చేసుకుంటామో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ యొక్క నెక్ను బట్టి షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ కొంచెం చిన్నగా ఉంది, అంటే 4 ఇంచుల వరకు తీసుకున్నాను. అందుకే షోల్డర్ వచ్చేసి ఫోల్డింగ్లో 6.5 వరకు తీసుకున్నాను. నెక్ యొక్క వెడల్పు 3 ఇంచుల వరకు వేసుకుంటున్నాను. తర్వాత నెక్ లెంత్ 6 వరకు తీసుకుంటున్నాను. తర్వాత ప్లాకెట్ కోసం ఓపెన్ ఉంటుంది కదా, అది నేను 15 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ తక్కువ మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు. ఈ మెథడ్ చూడండి, దీన్ని ఉపయోగిస్తూ ఈ వీడియోని చూసుకుంటూ మీరు మీ యొక్క డ్రెస్ని అనేది కుట్టుకోవచ్చు. తర్వాత లోపల సైడ్ నుంచి నేను మార్కింగ్ వేసుకున్నాను. ఇలాంటిది ఒకటి మన పౌంచాకు రోల్ వస్తుంది కదా, షల్వార్కి బాటమ్కి వేస్తాము, అది అనేది తీసుకున్నాను. ఇది 2 ఇంచుల వరకు ఉంది, అయితే కొంచెం నేను అనేది కట్ చేసుకుంటాను. తర్వాత లోపల సైడ్ నుంచి కరెక్ట్గా సెంటర్కి ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసుకోండి. తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి 1.5 ఇంచుల వరకు ఈ యొక్క వెడల్పులో బక్రం పీస్ అనేది తీసుకున్నాను. మనం సెంటర్లో ప్లాకెట్కి తీసుకున్నాం కదా, దానికంటే పై సైడు కింది సైడు కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. తీసుకున్న యొక్క బక్రంని సెంటర్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని లోపల సైడ్ నుంచి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్కి ఇప్పుడు మనము క్రీజ్ లైన్ వచ్చింది కదా, ఈ 2 కరెక్ట్గా చూసుకుంటూ ఇక్కడ దీనిని ఫిక్స్ చేసి ఐరన్ చేసుకోవాలి. లోపల సైడ్ నుంచి ఐరన్ చేయాలి. నెక్ కంటే ఒక 1/2 ఇంచు పైనకు పెట్టుకొని ఆ తర్వాత ఐరన్ చేయాలి. తర్వాత సింపుల్గా నెక్ అనేది కట్ చేసుకున్నాను. నెక్ వెడల్పు కూడా 3 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఈ విధంగా నేను నెక్ అనేది ప్రిపేర్ చేశాను. సింపుల్ రౌండ్ నెక్ చేసినప్పుడు కొలతలు చెప్పాను కదా, అదే కొలతలతో బక్రం నెక్ అనేది కటింగ్ చేసుకొని లోపల సైడ్ నుంచి ఈ విధంగా ఐరన్ చేసుకున్నాను. కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా లోపల సైడ్ నుంచి ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు బక్రం ఏదైతే ఉంటుందో దానికి లాస్ట్లో మనం 15 ఇంచెస్కు మార్కింగ్ వేసుకున్నాం కదా, చూడండి అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైనకి ఒక మార్కింగ్ వేసుకోండి, లేకపోతే ఒక 1/4 ఇంచుకైనా ఇక్కడ వి షేప్ అనేది మార్కింగ్ వేసుకోవాలి, మనకు కుట్టడానికి ఈజీగా ఉండడానికి. చూడండి ఈ విధంగా వి షేప్ అనేది రావాలి. బక్రంని అంటిస్తూ రౌండ్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నెక్ కట్ చేసిన తర్వాత కరెక్ట్గా సెంటర్కి కూడా కట్ చేసుకోవాలి. క్రీజ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ వెంటనే కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇక్కడ వి షేప్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇటు సైడు అటు సైడు మార్కింగ్ వేస్తున్నా, ఇక్కడ సైడు ఇక్కడ సైడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఈ పాదం ఏదైతే ఉంటుందో ఆ పాదం యొక్క గ్యాప్ ఇచ్చుకుంటూ అంతే గ్యాప్ను మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. మనం ఎంతైతే గ్యాప్ ఇస్తామో పైపింగ్ కూడా అంత లావుగా అనేది వస్తుంది. కాబట్టి మొత్తం ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వరకు స్ట్రైట్గా కూడా ఇలా ఇదే విధంగా స్టిచ్ అదే గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్లు అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఈ లాస్ట్ వరకు స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ మనం వీ టైప్లో కట్ చేసాం కదా, అంతవరకు స్టిచ్ అనేది రావాలి. చూస్తున్నారు కదా ఇలా. తర్వాత ఇప్పుడు 1.5-2 ఇంచులు వెడల్పులో ఏదైనా ఒక పీస్ స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఇప్పుడు దానిని ఈ విధంగా ఫేస్ సైడ్ దాన్ని ఉంచుకొని ఈ విధంగా ఇప్పుడు ఎక్కడైతే మనం స్టిచ్ వేసుకున్నామో అదే స్టిచ్ మీదకి స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నేను 2 సైడ్లు స్టిచ్ వేసుకున్నాను. అయితే లాస్ట్ వరకు ఇంకా చూపించలేదు, చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఎంతైతే స్టిచ్ వేసుకున్నామో అంతే యొక్క మందం వచ్చేటట్టుగా చూసుకుంటూ పైపింగ్కు స్టిచ్చింగ్ అనేది వేయాలి. ఇప్పుడు మనం కింది సైడు క్లాత్ ఎక్స్ట్రాగా ఉంచుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ వి షేప్లో కట్ చేసుకున్న క్లాత్ని లోపల సైడ్కి ఈ విధంగా అనుకుని స్టిచ్ వేసుకోవాలి. అయితే వెనక సైడు మాత్రము ఇక్కడ కొంచెం క్లాత్ని ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, మనం అంతవరకు స్టిచ్ వేసుకున్నాము. ఎక్స్ట్రాగా ఉంటున్న క్లాత్ని లోపల సైడ్కు ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి.
ఇక్కడ కూడా అదే విధంగా ఫోల్డింగ్ అనేది చేయాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న పీస్ ఉంది కదా, ఆ చిన్న పీస్ని లోపల సైడ్కి అనుకుంటూ దాని మీదికి స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 సైడ్లకు వచ్చేటట్టుగా ఇక్కడ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఎక్కువగా ఉంది కదా, మీకు ఎక్కువగా అనిపిస్తే కట్ చేసుకోండి. ఆ తర్వాత బక్రంని ఈ విధంగా క్లోజ్ చేసుకుంటూ బక్రం కనిపించకుండా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ వెడల్పు వచ్చినా సరిపోతుంది, 1/2 ఇంచ్ అయినా సరిపోతుంది. లోపల సైడ్కి క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ప్లెయిన్ క్లాత్ అయితే హెమ్మింగ్ చేసుకోండి. ఏదైనా డిజైన్ ప్రింటెడ్ కనుక ఉంటే మిషన్ కుట్టు వేసుకోండి. ఈ విధంగా ఇక్కడ సైడ్ నేను మిషన్ కుట్టు వేస్తున్నా. ఇప్పుడు నెక్ కోసం క్లాత్ తీసుకుంటున్నాను. ఇలా 2 పీసెస్ తీసుకున్నాను. 1.25 ఇంచులు స్ట్రైట్గా ఇక్కడ నుంచి వదిలిపెట్టుకొని అక్కడ నుంచి నెక్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో అక్కడ నుంచి ఈ విధంగా చూసుకుంటూ నెక్ షేప్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇలా నెక్ షేప్ వేసుకున్న తర్వాత నెక్ కంటే ముందుకు ఒక 1/2 ఇంచ్ లేక 30 ఇంచ్ ఎక్కువగా అనేది తీసుకోవాలి. ఈ విధంగా నెక్ క్లాత్ వచ్చేసి 1.25 ఇంచుల వరకు తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఈ పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే విధంగా నెక్కి పై సైడ్ నుంచి ఒక క్లాత్ ఉంచుకుంటే ఇక్కడ సైడ్ నుంచి అదే ఫుట్ మార్జిన్లో సింగిల్ ఫుట్ అది సైడ్ది ఉంటుంది కదా, ఒక్క సైడ్ది ఆ గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకుంటూ అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. మనము ప్లాకెట్కి ఏ విధంగా అయితే స్ట్రైట్గా వేసామో అదే యొక్క మార్కింగ్ వచ్చేటట్టుగా అంతే గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. నెక్ కంటే బయటకు ఉన్న క్లాత్ని లోపల సైడ్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే విధంగా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి. నెక్కి రౌండ్ తిరగాలి కాబట్టి ఆ తర్వాత అంతే మార్జింగ్ వచ్చేటట్టుగా పైపింగ్ అనేది తీయాలి. ఇప్పుడు పైపింగ్ని అంటిస్తూ స్టిచ్ వేసుకోవాలి. 2 నెక్కుల్ని వెంట ఒకేసారి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ లోపల సైడ్ మనం ఏ విధంగా అయితే ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకున్నామో లేక హెమ్మింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా హెమ్మింగ్ చేసుకోవాలి. చూడండి లుక్ ఎంత బాగుందో, చాలా నీట్గా చాలా బాగా అనిపిస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విధంగా నెక్ అనేది మనకు ప్రిపేర్ అయింది. అయితే ఇక్కడ ఓపెన్ ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసి ఇంకొక క్లాత్ అనేది మనము స్టిచ్ వేసుకోవాలి. మనకి ఎంతైతే నెక్ కావాలో అంతకి ఒక మార్కింగ్ వేసుకోండి. పై సైడ్ ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని 7.5 వరకు నేను నెక్ ఓపెన్ అనేది ఉంచుతున్నాను. ఈ విధంగా అంత ఓపెన్ అనేది ఉంచుతాను. అక్కడ హుక్స్ కానీ లేకపోతే బటన్ అయినా సరే కుట్టుకోవచ్చు. స్ట్రైట్గా 2 పీసెస్ తీసుకున్నాను. కొంచెం వెడల్పుగా 3 ఇంచెస్ వెడల్పులో ఉండేటట్టుగా చూసుకుంటూ ఇప్పుడు మార్కింగ్ వేసే దగ్గర నుంచి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత స్టిచ్ వేసుకున్న దానిని ఈ విధంగా తిప్పుకోవాలి. ఒక్క సైడ్ మాత్రమే స్టిచ్ వేసుకోవాలి, 2 సైడ్లు కాదు. మీరు కావాలంటే 2 సైడ్లు కూడా వేసుకోవచ్చు, ఒక సైడ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకొని కరెక్ట్గా సెంటర్కి అనుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి 1 ఇంచ్కి మనం ముందుగా దీనికి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఎడ్జెస్ ఉన్నాయి కదా, రా ఎడ్జెస్ ఫోల్డింగ్ అనేది ఓపెన్ సైడ్కి వచ్చేటట్టుగా చూసుకొని ఇక్కడ సైడ్ మనము ఈ విధంగా ఉంచుకుంటూ ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. 1 ఇంచ్కి స్ట్రైట్ లైన్ వేసుకున్నాం కదా, ఆ లైను దీనికి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా ఇంతవరకు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని కూడా ఈ విధంగా ఇక్కడ సైడ్ అనుకుంటూ ఈ విధంగా ఇప్పుడు మనము 7.5 వరకు మార్కింగ్ వేసుకున్నాం కదా, దానికంటే కిందకి 1.5 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్కు మార్కింగ్ వేసాను కదా, ఇక్కడ నుంచి కిందకి చూడండి 1.5 వరకు మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న మార్కింగ్ 1.5 ఏదైతే ఉంటుందో అంతవరకు స్టిచ్ వచ్చి ఆపుకోవాలి. మొత్తం పై వరకు స్టిచ్ కాకుండా అంతవరకు ఆపుకోవాలి. ఇక్కడ మనకు ఈ కొంచెం అనేది ఓపెన్ ఉంటుంది. వెనక సైడు చిన్న నెక్ కదా, మన నెక్ ఈజీగా రావడానికి అదేవిధంగా ఇక్కడ ఒక హుక్స్ కానీ బటన్ కానీ కుడితే లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. సెంటర్లో కూడా బటన్స్ అనేవి కుట్టుకోవచ్చు. ఈ విధంగా ఉందండి. మరి కింది సైడ్ ఇంకా క్లాత్ ఎక్స్ట్రా కనుక ఉంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈజీగా ఉంది, అర్థమైందని అనుకుంటున్నాను. మరి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.